భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట. 10 ఏళ్ల పాటు, దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా, ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు, తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్యతరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో. నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను. మీ అందరికీ నా డబ్బు, నా శ్రమ, దశాబ్దన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారపోసాను. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. నా శ్రమ అంతా మీకే కోసం పెట్టాను. ముఖ్యంగా ఆడబిడ్డలకి, యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను. అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను.